International most wanted criminal Masood Azhar. He is a terrorist. United Nations Security Council 2019 లో ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పెట్టినటువంటి ఆ వ్యక్తి మసూద్ అజార్ ఇప్పుడు భారత్ భూభాగంలోకి అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. అంటే మనం ఎప్పటికైనా మనదాన్ని చేసుకోవాలన్నటువంటి ఆ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఈ మసూద్ అజార్ గాడు అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. మసూద్ అజార్ ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ పైన భారీ దాడికి ఈ జైష్ ఇ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన చీఫ్ మసూద్ అజార్ గాడు కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. పహల్గామ్ తరహాలోనే భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి పఠాన్ కోట్ పుల్వామా దాడులకి ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి ఈ మసూద్ గాడు పీఓకేలో ఉన్నాడు. భారత ఆర్మీ లక్ష్యంగా దాడులకి దిగే అవకాశం కనబడుతోంది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి మసూద్ అజార్ ఆపరేషన్ ని కొనసాగించే అవకాశం కనబడుతోంది. మసూద్ జాడని రా ఏజెంట్లు గుర్తించారు. ప్రస్తుతానికి భారత భద్రతా బలగాలు దళాలు కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. సో ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ సహా సరిహద్దు ప్రాంతాలు మొత్తం కూడా కట్టుదిట్టం చేశాయి. మసూద్ అజార్ ఈ పేరుని కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో ఆర్టీవీకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే క్రమంలో ఈ మసూద్ అజార్ గారిని గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేశాం. మొదటి రోజున మే 8 ఆపరేషన్ సింధూర్, మే 7 రాత్రి, మే 8 తెల్లవారుజామున ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో అటు పాకిస్తాన్ కి ముచ్చమటలు పట్టించే విధంగా ఆపరేషన్ సింధూర్ ని మొదలుపెట్టినటువంటి భారత ప్రభుత్వం ఒక్కసారిగా 9 టెర్రర్ క్యాంప్స్ పై అటాక్ చేసింది. 9 టెర్రర్ క్యాంప్స్ పై అటాక్ చేసిన నేపథ్యంలో దాంట్లో చాలా కీలకమైనటువంటి ఒక స్థావరమే బహవల్పూర్లోని జైష్ ఇ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన స్థావరం. అది ఏకంగా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన క్యాంప్గా మనం చెప్పలేం. చాలా లగ్జీరియస్ అండ్ లావిష్ గా అక్కడి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఒక స్థావరంగా ఉందట. 650 మంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వచ్చు అంతటి సామర్థ్యమైనటువంటి ఒక క్యాంప్ ని బహవల్పూర్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలోని పాకిస్తాన్ లో ఈ జైష్ ఇ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన చీఫ్ మసూద్ అజార్ గారు ప్రారంభించుకున్నాడు. అందరికీ ద రిచెస్ట్, అక్కడ నిజంగా చెప్పాలంటే స్విమ్మింగ్ పూల్లు, జిమ్, వారందరికీ ఉండడానికి మంచి మంచి లావిష్ లగ్జీరియస్ బెడ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్. ఎంతలా అంటే ఒక ఆర్మీ ట్రైనింగ్ కంటే కూడా చాలా అద్భుతంగా. ఆర్మీ ట్రైనింగ్ ఏముంటుంది, చాలా పెద్ద కఠోరమైనటువంటి ఒక సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది ఆర్మీ ట్రైనింగ్ అంటే. కానీ అంతకంటే మించి చాలా లావిష్గా వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడట. సో ప్రస్తుతానికి మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బహవల్పూర్లో దాడి చేస్తే ఆ బహవల్పూర్లోని ఈ జైష్ ఇ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పూర్తిగా నేలమట్టం అయిపోయింది. 650 మంది ఉన్నటువంటి ఆ స్థావరం, ఆ క్యాంప్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. దాంట్లో ఏకంగా స్వయంగా మసూద్ అజార్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే 10 మంది హతమయ్యారు. తన క్లోజ్ అసోసియేట్స్ మరో 4, సుమారుగా 14 మంది హతమయ్యారు. ఏకంగా ఈ దాడిలో తన తల్లి కూడా మరణించినట్టు తెలుస్తోంది. తన సోదరుడు మరణించాడు, తన బావమరిది మరణించాడు, తన అల్లుడు, తన అల్లుడి భార్య, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 14 మంది ఈ దుర్మార్గుడి యొక్క కుటుంబీకులు మరణిస్తే ఏకంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది, వారందరికీ ₹1 చొప్పున నష్టపరిహారం చెల్లించింది. అంటే ఒకే ఈ మసూద్ అజార్ గారికి 14 కోట్లు కట్టబెట్టింది. ఉగ్రవాదులను తయారు చేసేటువంటి ఈ దుర్మార్గుడి కుటుంబానికి ₹14 కోట్ల నష్టపరిహారం కింద చెల్లించింది అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వం. షహబాజ్ షరీఫ్ గాడు, ఆసిమ్ మునీర్ గాడు. నేను పదే వాళ్ళని ఏకవచనంతో సంబోధిస్తున్నందుకు మీరు కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ డెఫినెట్గా మాట్లాడతా. నా భారతదేశం విషయానికి వస్తే ఎంతటికైనా తెగిస్తా. డెఫినెట్గా వాళ్ళ గురించి మన దగ్గర విషయాలు వెల్లడించాలి కాబట్టి వారిని అసహించుకోవాల్సిందే, వారిని వేలెత్తి చూపాల్సిందే, వారిని డెఫినెట్గా ఈ రకంగా భాష ప్రయోగించి వారి గురించి మాట్లాడాల్సిందే. సో ప్రస్తుతానికి మసూద్ అజార్ గాడు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్కి వచ్చాడట. పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్కి వచ్చి ఒక రకంగా చెప్పండి మన భారత్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా భావించాలి. మన భారత్ ఎప్పటికైనా కైవసం చేసుకోవాల్సినటువంటి ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని ప్రస్తుతానికి మసూద్ అజార్ అక్కడికి చేరుకొని భారత్ పైన కుట్రలు చేస్తున్నాడట. ఒక బిగ్గెస్ట్ ఆపరేషన్ తెరలేపుతున్నాడు. డెఫినెట్గా వాడు గాయపడ్డాడు. 14 మంది వారి కుటుంబీకులు మరణించడం చిన్న విషయం ఏం కాదు. వాడు ఆపరేషన్ సింధూర్తో అటు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేయలేకపోయింది. వారి దగ్గర ఎటువంటి సిస్టమ్ లేదు. డైరెక్ట్ గా వాళ్ళు భారత్ ఎదుర్కోలేకపోతున్నారు. వారి దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, వారి దగ్గర మిసైల్స్ లేవు. తుప్పు పట్టిపోయినటువంటి ఒక చెదలు పట్టిన మిసైల్స్, డ్రోన్స్ తోని భారత్ పై దాడి చేస్తే భారత్ చేతులతో ముడుచుకొని ఊరుకుంటుందా? వాటన్నిటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్కి చుక్కలు చూపించింది, పాకిస్తాన్ని పరుగులు పెట్టింది. ఏకంగా వాళ్ళ చెడ్డీలు తడిచిపోయి ఆ రకంగా చేసింది మన భారత ఆర్మీ. ఇప్పుడు డైరెక్ట్ గా ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి అట్ ది సేమ్ టైం డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులే
పహల్గామ్ దాడికి కారణమని మరొక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ని పాస్ చేశారు. ఏకంగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా దాన్ని ధృవీకరించింది. ద రెసిస్టెన్స్ ఫోర్స్ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆ సంస్థ ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పడంతో ఇప్పుడు అమెరికా సపోర్ట్ కూడా పాకిస్తాన్ లేకుండా పోయింది. ఒక రకంగా 100 వేలు వాళ్ళ వైపు ఎత్తి చూపుతున్నారు. కాబట్టి డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఈ మసూద్ అజార్ గారిని రంగంలోకి దించి మసూద్ అజార్ చేత ఒక ఆపరేషన్ ప్రారంభించి ఆ ఆపరేషన్ ద్వారా భారత్ పైన కుట్రలు కుయుక్తులు పనాలని ఒక ఆలోచన పాకిస్తాన్ చేస్తోంది. కానీ మన వాళ్ళంతా అలర్ట్ అయిపోయారు. దీన్ని ఆల్రెడీ రా ఏజెంట్ ధృవీకరించారు. వాడు పీఓకేలో ఉన్నాడు అన్నట్టుగా రా ఏజెంట్లు ధృవీకరించారు. ఒకసారి మసూద్ అజార్ అని చెప్తున్నాను కదా, అసలు మసూద్ అజార్ ఎంతటి దుర్మార్గుడో, ఎంతటి కీచకుడో, ఎంతటి నికృష్టుడో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీడు 1968లో జన్మిస్తే చాలా తక్కువ సమయంలో 20 ఏళ్లలోనే వాడు చాలా దుర్మార్గాలకు పాల్పడ్డాడు, చాలా దాడులకు పాల్పడ్డాడు. ఏకంగా భారత్ పైన అనేక కుట్రలు కుయుక్తులు చేశాడు. దీంతో వాడిని అరెస్ట్ చేశారు. అయితే కొన్నేళ్ల పాటుగా మన దగ్గర జైల్లో ఉన్నటువంటి మసూద్ అజార్ గాడు 1999లో వాడికి సంబంధించిన ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంతమంది ఉగ్రవాదులు ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ ని హైజాక్ చేశారు. ఆ హైజాక్ చేసి దానికి ఒకవేళ ఆ ఎయిర్లైన్స్ కనుక మీకు సేఫ్గా రావాలి, ల్యాండ్ అవ్వాలి అంటే కనుక మీరు వెంటనే ఎవరిని గాయపరచకుండా మిమ్మల్ని అందరినీ కూడా సేఫ్గా ల్యాండ్ చేయాలంటే మిమ్మల్ని అందరినీ కూడా వెంటనే మీరు ఆ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సంబంధించినటువంటి మా చీఫ్, మా నాయకుడు ఈ మసూద్ అజార్ ఈ హౌలా గాడిని వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దీంతో ఏమైంది, మసూద్ అజార్ గాడిని మన భారత ప్రభుత్వం వదిలేయాల్సి వచ్చింది. మన వాళ్ళని కాపాడుకోవడం కోసం వదిలేశారు. ఆ తర్వాత ఒకటి కాదు రెండు కాదు వరుసగా భారత్లో జరిగినటువంటి అనేకమైనటువంటి దారుణాలకి వీడే కారణమయ్యాడు. 2001 పార్లమెంట్ అటాక్ కి వీడే కారణం, 2008 ముంబై అటాక్స్ కి వీడే కారణం, 2016 పఠాన్కోట్ అటాక్స్ కి వీడే కారణం, 2019 పుల్వామా అటాక్ కి వీడే కారణం. అన్నిటికీ వీడే కారణం. ఒక్కరి కాదు ఇద్దరు కాదు, వీడు బారిన పడిపోయి వేలాది మంది మరణించారు. చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు వీడు మళ్ళీ పీఓకేలకు వచ్చి మనపై దాడి చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాడు. పీఓకేలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పీఓకేలో తన అడ్డాగా మార్చుకొని ఆపరేషన్ ని ప్రారంభించబోతున్నాడు. నేరుగా ఎదుర్కొనేటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ గాడు, ఖ్వాజా ఆసిఫ్ గాడు, ఇషాక్ దార్ వీళ్ళంతా కూడా అక్కడ ప్రజాప్రతినిధులు, ప్రధానులు, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి వ్యవహరించేటువంటి మంత్రులు, అక్కడ డిఫెన్స్ మినిస్టర్లు, ఏకంగా ఆసిమ్ మునీర్ గారు అక్కడ ఆర్మీ చీఫ్, వాడు ఫీల్డ్ మార్షల్ అట, వాడు ఫీల్డ్ మార్షల్. సో వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఎదుర్కోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మసూద్ అజార్ ని రంగంలోకి దించినట్టుగా భావించాలి. మసూద్ అజార్ పీఓకేలకి వచ్చి గస్తీ కాస్తూ ఉన్నాడట. భారత్ పైన కుట్రలు కుయుక్తులు చేయడానికి పన్నాగాలు పన్నుతూ ఉన్నాడట. 1999 ఏరోప్లేన్ హైజాక్ మనం విన్నాం కదా, అప్పుడు వీడు విడుదలైపోయాడు, మన భారత్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా వీడిని చిక్కించుకోవడం కోసం వీడిపై వల వేసి వీడిని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో నూకడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంది. 2001లో పార్లమెంట్ అటాక్, 2008లో ముంబై అటాక్, 2016లో పఠాన్కోట్, 2019లో పుల్వామా, ప్రతి దాంట్లో కూడా వీడి వాని యొక్క ఆలోచనతోని వాడి యొక్క దుష్ట శక్తులని ప్రయోగించి భారత్ పైన కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నాడు. సో మీరు చెప్పండి, వీడిని ఎలా శిక్షించాలి? ఇంతటి దుర్మార్గుడు ఇప్పుడు భారత్కి సమీపంగా పీఓకేలో ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, భారత్ కనుక నిజంగానే తలుచుకొని వాడిని ఎలాగైనా పట్టుకోవాలంటే వాడు ఏ గుహలో దాక్కున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.